వెల్కమ్ టు ఫ్రైడే మీడియా. తెలంగాణ మంత్రి అయినటువంటి కొండా సురేఖ కేటీఆర్ని విమర్శించే క్రమంలో కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఒకసారి ఆ వీడియో బయట ప్లే చేస్తాను, చూడండి. నాగ చైతన్య డైవర్స్ 100% కేటీఆర్ చేయబట్టే అయింది. ఎందుకంటే కన్వెన్షన్ హాల్ని కూలగొట్టొద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్ళను అనింది. వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను, లేకపోతే వెళ్ళిపోండి డైవర్స్ ఇచ్చారు. అది ఓపెన్ సీక్రెట్. అది అందరికీ కూడా ఇంటర్నల్గా మీడియా వాళ్ళంతా వాళ్ళకి ఎవరికి ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా తెలుసు. ఈరోజు సమంత జీవితం అన్యాయం కావడానికి 100% కేటీఆరే కారణం. అదేవిధంగా 2-3 హీరోయిన్లు పెళ్ళిళ్ళు కూడా చేసేసుకున్నారు. ఎందుకు అన్నట్టు ఈ డ్రగ్స్ కేసు రాగానే ఈరోజు మీకు తెలుసు రకుల్ ప్రీత్ సింగ్ ఆల్రెడీ బయట ఆమె పెళ్లి చేసేసుకుందా. ఇంకొకరు 2 హీరోయిన్స్ కూడా గబగబా పెళ్ళిళ్ళు చేసేసుకున్నారు. ఈ తలకాయ నొప్పి మాకేంద్ర బాబు, మేము ఇందులో ఇరుక్కుంటాము. ఆ రోజు ఆయన అధికారం ఉండి ఈ విధంగా వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళు ఎవరితోటన్నా సీక్రెట్గా మాట్లాడుకున్న వాటిని రికార్డ్స్ని తీసుకొని ఆ రికార్డ్స్ను వాళ్ళకి వినిపించి బెదిరించి, ఇగో ఈ రికార్డు మీద ఉంది నా దగ్గర, మీరు కానీ రాకపోతే ఈ రికార్డు నేను బయట పెడతా అనే పద్ధతిలో చాలామంది హీరోయిన్లను లొంగపరుచుకున్నాడు. వాళ్ళందరినీ డ్రగ్స్కి అలవాటు చేశాడు. ఈయన కూడా డ్రగ్స్ వాడాడు. ఈ కొండా సురేఖ వ్యాఖ్యల యొక్క ప్రధాన ఉద్దేశం మాత్రం కేటీఆర్ను విమర్శించడం. కాకపోతే ఈవిడ కేటీఆర్ని విమర్శించే క్రమంలో నాగార్జున ఫ్యామిలీని, సమంతని ఈ ఇష్యూలోకి తీసుకురావడం, తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన హీరోయిన్లు కూడా ఈ ఇష్యూలోకి తీసుకురావడం, కొంత డ్రగ్స్కి సంబంధించిన వ్యవహారాలు కూడా ఈ కేటీఆర్కి ముడిపెడుతూ మాట్లాడటం, ఇవన్నీ ఏంటంటే గత చాలా కాలం నుంచి తెలంగాణ సమాజంలో, తర్వాత కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచి కానీ భారతీయ జనతా పార్టీ వర్గాల నుంచి కానీ కొంత విమర్శలు చేస్తూ ఉన్నారు కేటీఆర్ పైన. కాకపోతే ఈరోజు ఏంటంటే పరిధి దాటి, అంటే ఈ కొండా సురేఖ గారు కొంచెం పరిధి దాటి డైరెక్ట్గా సమంత పేరు తీస్తూ, తర్వాత అక్కినేని నాగార్జున గారి పేరు తీస్తూ, తర్వాత నాగ చైతన్య పేరును తీస్తూ కేటీఆర్తో కలిపి విమర్శలు చేయడం అనేది కొంత వివాదాస్పదమైంది. గతంలో కేటీఆర్ని విమర్శించేటప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఇలాంటి విషయాలనే ప్రస్తావించారు చాలా సందర్భాల్లో. కానీ సినిమా పరిశ్రమ నుంచి ఎప్పుడూ కూడా ఇంత స్పందన అయితే రాలేదు. కానీ ఈసారి ఎందుకు వచ్చిందంటే డైరెక్ట్గా ఆవిడ పేర్లు తీసి ప్రస్తావించడం, అంటే సమంత పేరు, తర్వాత నాగార్జున పేరు, తర్వాత నాగ చైతన్య పేర్లు తీసుకుని ప్రస్తావించడం, తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ గురించి కొంత డ్రగ్స్ కేసులో ఉందని చెప్పి ఆవిడ పేరు ప్రస్తావించడం, ఇంకా 2-3 హీరోయిన్లు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారు ఈ కేటీఆర్ బాధ తట్టుకోలేక అని చెప్పి కొంత వాళ్ళ పేర్లు ప్రస్తావించడం అనేది ఈసారి మాత్రం బాగా వివాదాస్పదమైందని చెప్పాలి. దీని మీద ఏంటంటే సినీ ప్రముఖులు నుంచి భారీగా స్పందన వచ్చిందని చెప్పాలి. అంటే గతంలో ఏంటంటే ఈ రాజకీయ వ్యవహారాల్లో సినీ ప్రముఖులు పెద్దగా తలదూర్చేవాళ్ళు కాదు. అంటే రాజకీయంగా విమర్శలు చేసుకున్నప్పటికీ సినిమా ఇండస్ట్రీని తీసుకొచ్చి, అంటే ఈ ఇష్యూల్లోకి సినిమా పరిశ్రమను లాగి విమర్శలు చేసినప్పటికీ కూడా ఎవరికి వారు సైలెంట్గా ఉండేవారు. కానీ ఈసారి మాత్రం డైరెక్ట్గా పేర్లు ప్రస్తావించిన కారణం చేత, అంటే ఇప్పుడు డైరెక్ట్గా సమంత పేరు తీసుకురావడం, దీని మీద సమంత కూడా స్ట్రాంగ్గా రిప్లై ఇవ్వడం, తర్వాత చిన్మయ్య అని సమంతకి డబ్బింగ్ చెప్తూ ఉంటారు, ఆవిడ కూడా ఈ విషయం మీద స్పందించడం, అక్కడ నుంచి మొదలైన ఈ స్పందనలు అనేవి భారీగా అందరూ స్పందించడం జరిగింది. ఈ విషయం మీద ఏంటంటే ప్రముఖ హీరోలు ఉన్నటువంటి చిరంజీవి గారు, వెంకటేష్ గారు, తర్వాత నాని, తర్వాత జూనియర్ ఎన్టీఆర్, ఇట్లా అందరూ స్పందిస్తూ వస్తున్నారు. ఈ విషయం బాగా కాంట్రవర్సీ అవుతుందని చెప్పి గ్రహించినటువంటి కొండా సురేఖ గారు మీడియా ముందుకు రావడం జరిగింది. ఇదేంటంటే అనుకోకుండా జరిగింది, ఇది నేను కావాలని మాట్లాడలేదు, నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషాలు లేవు అని చెప్పి ఆవిడ ప్రకటించడం కొంత క్షమాపణలు చెప్పినట్టుగానే మనం భావించాలి. అయినప్పటికీ కూడా సినీ పరిశ్రమ నుంచి వచ్చిన స్పందన చూస్తే మాత్రం మనకు ఆశ్చర్యం కలుగుద్ది. ఎందుకంటే గతంలో చాలా విషయాల మీద సినీ పరిశ్రమ సైడ్ నుంచి పెద్దగా స్పందించేవాళ్ళు కాదు. మనకెందుకు వచ్చింది, ఇదంతా బిజినెస్తో కూడుకున్న వ్యవహారం, ఇప్పుడు మనం ఏ కామెంట్ చేస్తే ఏ రాజకీయ పార్టీ సీరియస్గా తీసుకుంటుందో, ఏ రాజకీయ నాయకుడు మన సీరియస్గా తీసుకుని మన సినిమాల మీద కక్ష సాధింపు వ్యవహారాలు చేస్తారా అని చెప్పి అనే ఉద్దేశంతో వాళ్ళ సైడ్ నుంచి పెద్దగా స్పందన వచ్చేది కాదు. కాకపోతే ఏంటంటే గతంలో రాజకీయ వ్యవహారాల మీద, అంటే రాజకీయ ఫ్యామిలీలకు సంబంధించినటువంటి కుటుంబాల మీద ఇలాంటి కాంట్రవర్సీ కామెంట్లు చేసినప్పటికీ కూడా వీళ్ళు స్పందించేవాళ్ళు కాదు. ఇప్పుడు ఏంటంటే ఇది సినీ పరిశ్రమకు సంబంధించిన వ్యవహారం కాబట్టి కొంత అందరూ స్పందించారని మనం అనుకోవచ్చు. కాకపోతే ఏంటంటే గతంలో పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ మీద కానీ, పవన్ కళ్యాణ్ గారి కుటుంబం మీద కానీ ఇట్లాంటి పర్సనల్ టార్గెట్ చేసి మాట్లాడటం, అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలామంది చేశారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నాయకురాళ్ళు, అంటే ఈ రోజా, తర్వాత ఇట్లా కొంతమంది నాయకురాళ్ళు చాలా దారుణమైన కామెంట్లు చేసిన సందర్భాలు అనేక ఉన్నాయి. కానీ అప్పుడెప్పుడు కూడా ఈ సినీ పరిశ్రమ నుంచి పెద్దగా స్పందన రాలేదు. కాకపోతే ఏంటంటే ఎందుకు స్పందించలేదు అని కనుక మనం చూసినట్లయితే పవన్ కళ్యాణ్ గారు ఒక రాజకీయ పార్టీకి నేతృత్వం వహిస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఆయనకు సపోర్ట్గా మనం ఏమైనా మాట్లాడినా, ఆ చేసినటువంటి వ్యాఖ్యల్ని ఖండించినా కూడా మన రాబోయే సినిమాలకి నష్టం చేకూరుస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్దేశంతో అప్పుడు గతంలో ఎవరో స్పందించలేదన్నమాట. ఇప్పుడు ఈ ఇష్యూ మీద స్పందించినటువంటి సెలబ్రిటీల లిస్టు చూసుకుంటే చాలా పెద్ద చాంతాడంత ఉంది.
వాళ్ళందరి పేర్లు మనం చదవడం అనవసరం, కానీ ప్రముఖులందరూ కూడా స్పందించడం అయితే జరిగింది. ఖచ్చితంగా ఇది అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి, తర్వాత రేవంత్ రెడ్డికి ఇది కొంత డ్యామేజ్ చేసే అవకాశమే హెచ్చుగా కనపడుతుంది. ఎందుకంటే గతంలో ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చినప్పుడు కూడా ప్రజల్లో పెద్దగా స్పందన రాలేదు. అంటే నాగార్జునకి అభిమానులు ఉంటారు, తర్వాత సినిమా పరిశ్రమ పట్ల అభిమానం చూపించే వాళ్ళు ఉంటారు, సినీ అభిమానులు ఉంటారు, వాళ్ళ సైడ్ నుంచి కూడా ఎటువంటి స్పందన రాలేదు. ఎందుకంటే అది కూల్చడం కరెక్టే, ఇది సబబే అన్నట్లుగానే సమాజం నుంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రభుత్వం తరపునటువంటి ఆ మంత్రి గారు చేసినటువంటి వ్యాఖ్యలు, అంటే కొండా సురేఖ గారు చేసినటువంటి వ్యాఖ్యలు కొంత సమాజం మీద తీవ్ర ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి. ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి కొంత నష్టం చేకూర్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఈ సెలబ్రిటీల యొక్క స్పందనలు కనుక మనం చూసినట్లయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం కొంత ఘాటుగానే స్పందించారు. అంటే మీరు అనుచిత వ్యాఖ్యలు చేస్తే మేము చూస్తూ ఊరుకోము, దీని మీద ఖచ్చితంగా గళం విప్పుతామని చెప్పి ఆయన కొంత హెచ్చరికలు జారీ చేశారని మనం అనుకోవాలి. కాకపోతే ఏంటంటే దీంట్లో కొసమెరుపు ఏంటంటే గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అంటే గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ మీద, చంద్రబాబు నాయుడు గారి వైఫ్ అయినటువంటి భువనేశ్వర్ గారి మీద ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలే చాలామంది చేశారు. అంటే కొడాలి నాని, వల్లభనేని వంశీ, ఇక రోజా అయితే లెక్కే లేదు. ఆవిడ ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా ఈ బూతులు ఇలాంటి ప్రయోగాలు చేసిందనేది లెక్కే లేదు. మరి గతంలో ఎప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ ఇంత ఘాటుగా స్పందించిన దాఖలాలు అయితే లేవు. అంటే భువనేశ్వర్ గారిని కామెంట్ చేసినప్పుడు కొంత ఏదో అంటిముట్టినట్టుగా స్పందించడం అయితే జరిగింది, కానీ ఇంత ఘాటుగా అయితే అప్పుడు స్పందించలేదు. అంటే ఎన్టీఆర్ గారి స్పందన చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, స్నేహితులైతే మాత్రం మహిళని కించపరిచినా కూడా, అంటే ఇప్పుడు ఆవిడ స్వతహాగా ఆ భువనేశ్వర్ గారు జూనియర్ ఎన్టీఆర్కి బంధువే అయినప్పటికీ కూడా ఆయన స్పందించాల సరిగ్గా. మరి ఈరోజు సమంతని, అంటే సినిమా నటిని వాళ్ళు బ్యాడ్ కామెంట్ చేశారు కొండా సురేఖ గారు అని చెప్పి ఆయన అంత ఘాటుగా స్పందించారు. ఖచ్చితంగా కొండా సురేఖ వ్యాఖ్యలు ఖచ్చితంగా అందరూ తప్పుపడాల్సిందే, అందరూ ఖండించవలసిందే. సభ్య సమాజంలో ఈ మహిళని పంపించలేదు కాబట్టి నువ్వు విడాకులు తీసుకుని వెళ్ళిపో అంటాం, ఇలాంటి వ్యాఖ్యలన్నీ చాలా బాధాకరమైన విషయం. అది కూడా ఒక మంత్రి స్థాయిలో ఉన్న మహిళ, అంటే మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడటం వేరు, మంత్రి స్థాయిలో ఉన్న మహిళ మాట్లాడటం అనేది కొంత ఈ మహిళా లోకాన్ని అందరికీ మహిళా లోకం అంతా కూడా బాధించవలసిన విషయమే. అయినప్పటికీ కూడా కొంత ఇక్కడ భువనేశ్వర్ గారి విషయంలో మాత్రం ఎన్టీఆర్ స్పందన, ఈరోజు సమంత విషయంలో ఎన్టీఆర్ స్పందించిన తీరు చూస్తుంటే మాత్రం చాలా వ్యత్యాసం కనపడుతుంది మనకి. అప్పట్లో భువనేశ్వర్ గారిని కామెంట్ చేసినప్పుడు కూడా ఎన్టీఆర్ సైడ్ నుంచి ఇదే స్పందన కనుక వచ్చి ఉన్నట్లయితే నందమూరి అభిమానులు కొంత సంతోషపడేవాళ్ళు. అంటే పార్టీలు రాజకీయాలు పక్కన పెట్టినప్పటికీ నందమూరి వంశం, నందమూరి కుటుంబానికంటూ ఒక ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆ ఫ్యాన్ బేస్ అంతా కూడా ఇప్పుడు ఎన్టీఆర్ పట్ల, అంటే ఆ రోజు భువనేశ్వర్ గారి తరపున, అంటే చంద్రబాబు నాయుడు గారి భారీగా చూడకపోయినా కనీసం ఎన్టీఆర్ గారి కూతురుగానే చూడాలి కదా అనే చర్చలు కూడా జరిగినాయి అప్పట్లో. అప్పట్లో ఈయన ఎందుకు స్పందించలేదు అనేది మనకు అర్థం కాని విషయం. ఈ కొడాలి నాని, వల్లభనేని వంశీ ఈయనకి బాగా స్నేహితులని చెప్తారు. ఆ కారణం చేతే పెద్దగా స్పందించలేదని మనం అర్థం చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ 5D మీడియా.